హాయ్ గైస్, వెల్కమ్ టు మనాలి డే టు వ్లాగ్. ఇక్కడ మనం జిప్ లైన్ చేయడానికి వచ్చామండి. ఇది మా ఫస్ట్ అడ్వెంచర్, అసలు లైఫ్లో ఫస్ట్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ అనమాట. అసలు మాకు అసలు తెలియని కూడా తెలియదు మేము ఎట్లా జిప్ లైన్ చేయబోతున్నామని. అన్నీ మాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఈ మనాలి అంతా. అదిగోండి మా పెద్ద అమ్మాయి మా ఆయన వెళ్తున్నారు, జిప్ లైన్కి వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు వెళ్ళి. యాక్చువల్గా మా చిన్న అమ్మాయి ఈయన వెళ్ళుంటే సరిపోయేది, మేమిద్దరం పీరికి వాళ్ళం, మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది. కానీ వాళ్ళిద్దరు ఈ చివరి నుంచి ఆ చివరికి మళ్ళీ అటువైపు నుంచి కూడా జిప్ లైన్లోనే రావాలి. అక్కడ ఆగుతారు చూడండి, చిన్న హట్లకు కనిపిస్తుంది కదా, అక్కడ ఆగుతారు. అక్కడ ఆగి మళ్ళీ బైక్ ఎక్కి మళ్ళీ జిప్ లైన్ కనెక్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు వస్తారు. అడ్వెంచర్ అయితే మాత్రం పీక్స్లో ఉందండి. అసలు నిజంగా అసలు వాట్ ఏ థ్రిల్లింగ్, వాట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే. కానీ ఆ బియాస్ నది నుంచి వెళ్తుంటే అసలు గుండెలు దడదడలాడి. ఇదిగో ఇక్కడికి వస్తారండి, ఆ చిన్న ఎల్లో హర్ట్ కనిపిస్తుంది కదా, అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆగితే మళ్ళీ పైకి ఎక్కి నడిచి రావాలి. నెక్స్ట్ ఈయన మా పెద్దమ్మాయి వచ్చేస్తే నెక్స్ట్ మేము వెళ్తామని చెప్పేసి చెప్తున్నాను. వాళ్ళేమో ఇప్పుడే వెళ్ళిపోండి, నెక్స్ట్ ఇంకో జిప్ లైన్ ఖాళీగా ఉంది కదా అని అన్నారు. లేదు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మేము వెళ్తామని చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళిద్దరిది వీడియో షూట్ చేయాలి కదా, అందుకని ఇది మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫస్ట్ టైం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చూడండి, నేను కూర్చోడానికి కూడా భయపడుతున్నాను. మా పెద్ద అమ్మాయి ఏమో కూర్చోమ్మా, ఏం కాదు కూర్చో అని చెప్తుంది. నాకు భయం వేస్తుంది. మా చిన్నది కూడా భయపడుతుంది. అట్లానే వెళ్ళాము అరుచుకుంటా అసలు ఎంత థ్రిల్లింగ్గా, ఎంత అరిచామంటే గట్టిగా అంత అరిచాము. కొండలంతా వినిపించేలాగా, ఎక్కువ వచ్చేలాగా అరిచాము. అదిగోండి మా పెద్దమ్మాయి బాగా తీసింది వీడియో, బాగా జూమ్ చేసింది. మేము అక్కడ ల్యాండ్ అవ్వడం కూడా జూమ్ చేసింది. మేము మళ్ళీ తిరిగి మళ్ళీ రావటానికి మళ్ళీ అక్కడ పైకి ఎక్కి మళ్ళీ రావాలండి, ఇటువైపుకి రావాలి. ఎక్కుతున్నాం. అదిగో మా పెద్దమ్మాయి జూమ్ చేసింది కానీ బట్ మీకు కనిపించట్లేదు. అదిగోండి అక్కడ మళ్ళీ కనెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ వస్తాము మేము. చాలా ఎంత భయపడ్డామంటే అంత భయపడ్డా. నేను మా చిన్నమ్మాయి అసలు ఇద్దరు ఒకరు చేరి ఒకరు పట్టుకొని వదులుకుండా రిటర్న్ బ్యాక్ వస్తున్నాము. ఎట్లయినా జిగ్జాగ్ అవుతుంది, ఎంత మనం పట్టుకున్నా కానీ, ఒకరినొకరు పట్టుకున్నా కానీ. అబ్బా వచ్చేసామండి, ఫైనల్లీ ల్యాండెడ్ అసలు మొత్తానికి. ఇప్పుడు మేము ఇవాళ రోహతంకి యాక్చువల్గా టికెట్ బుక్ చేశారండి వాళ్ళు, ట్రిప్ వాళ్ళు, అందుకని చెప్పేసి పాస్ బుక్ చేశారు. సో తెల్లవారి 4 o'clock కల్లా బయలుదేరితేనే మేము మధ్యలో ఎంత ట్రాఫిక్లో ఇరుక్కొని ఈ జిప్ లైన్ యాక్టివిటీస్ మధ్యలో మేము వేసుకున్న జాకెట్స్ కానీ, సూట్స్ కానీ, మొత్తం షూస్ కానీ అన్నీ రెంట్కి తీసుకొని అక్కడే పైన రోహతంగ్లో చేసే యాక్టివిటీస్ కూడా బుక్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి అసలు మార్నింగ్ 7 అయిపోయిందండి. అక్కడే బ్రెడ్ ఆమ్లెట్ ఉంటే అక్కడే తీసుకున్నాము. బట్ ఇట్స్ నాట్ గుడ్, అస్సలు బాగాలేదు. ఇట్స్ నాట్ టేస్టీ, ఇట్స్ నాట్ కుక్డ్, అసలు బాగలేదు. కానీ బట్ ఏం చేస్తాము, తప్పక కొంచెం తిన్నాము, మిగతాది పడేసాము. ఇంకా రోహతంగి స్టార్ట్ అయిపోయాము జిప్ లైన్ తర్వాత. యాక్చువల్గా డైలీ వచ్చేసి 1000 పాసెస్ ఇస్తారంట, 1000 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తారంట. రోహతంగ్ విల్ నాట్ బి ఆల్వేస్ ఓపెన్. యాక్చువల్గా అక్కడ వాతావరణం బాగుంటేనే ఓపెన్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు వీఆర్ సో లక్కీ, దట్స్ వై వి గాట్ దట్ పాస్. అండ్ మేము చాలా ట్రాఫిక్లోనే ఉండిపోయామండి. అసలు మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ 12కి అక్కడ రీచ్ అయ్యామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 12కి కూడా మేము ఇంకా ఎంట్రన్స్లో ఉన్నాం కరెక్ట్గా. ఇంకా చూడండి ఏగో కొండలు అవన్నీ ఎంత బాగున్నాయో, మంచు కొండలన్నీ. వెళ్ళేటప్పుడు అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇదిగోండి స్టార్టింగ్ రోడ్డు పక్కన మంచు కనిపిస్తుంది, కొండలు కనిపిస్తున్నాయి. అసలు ఎంత బాగుందంటే, ఎంత ఎంజాయ్ చేసామంటే ఫస్ట్ టైం స్నో చూడటం అసలు లైఫ్లో. చాలా పీక్స్ అండి అసలుకి. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. మొత్తం రోడ్ సైడ్స్ అటు ఇటు కూడా మొత్తం అంతా మంచుతో కప్పేసి ఉందండి. దాన్ని వాళ్ళు యాక్చువల్గా మిషన్ వస్తుంది, క్రషర్, అది పెట్టి కట్ చేసి రోడ్ చేస్తారు మనకి రోహతంగ్ ఓపెన్ చేసినప్పుడు.
మొత్తానికి వెళ్తున్నాము. ఈ మంచు అంతా చూస్తుంటే ఉండే కొలది పైకి వెళ్ళే కొలది ఆల్టిట్యూడ్ పెరిగే కొలది మనకి మంచు పెరుగుతుంది, చలి పెరుగుతుంది. దిగుతున్నాం కదమ్మా, అలా పైకి చూడండి కార్లు ఎలా వెళ్తాయి. ఇక్కడ ఆగుదామా లేదా వెళ్ళిపోదాం అన్నాడు. ఏం తిందాం మరి? చూడండి పైనుంచి సన్నని దార, అసలు స్వచ్ఛమైన వాటర్ అన్నమాట. ఎంత ప్యూరెస్ట్ అంటే అంత ప్యూరెస్ట్ వాటర్ ఉంది అక్కడ. అంతా అలా దారల మధ్యలో, కొండల మధ్యలో అట్లా పారుతున్నాయి. బికాజ్ మంచు కరిగి వాటర్ వస్తుంది కదా, అట్లా వాటర్ వస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ జలపాతాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆ జలపాతం వీడియో ఉండాలి. ఒక చోట జలపాతం బాగా పెద్దగా ఉంటే అక్కడ ఆపారు డ్రైవర్ అన్న. మేము అక్కడ వీడియో తీసుకున్నాం, ఫొటోస్ కూడా తీసుకున్నాము. బట్ అక్కడ వెహికల్స్ ఎక్కువసేపు ఆగకూడదు, ఎందుకంటే ఇట్స్ వన్ వే. అందుకని చెప్పి విత్ ఇన్ షార్ట్ స్పాన్ మేము అవన్నీ తీసుకొని వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఎందుకంటే ఉండే కొద్ది ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది బాగా. ఇవాళ అసలు ఫుల్ రష్ ఉంది. మేము లాస్ట్ ఇయర్ 30th మేన రోహతంకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ ఇయర్ మొత్తం అంతా అసలుకి మే అంతా కూడా, మంత్ అంతా కూడా ఫుల్ రష్ ఉంటుందంట. యాక్చువల్గా చాలా చాలా రద్దీగా ఉన్నప్పుడు మేము వెళ్ళాము. చూడండి మళ్ళీ మంచు వచ్చేసింది. ఆ రెండు వైపులో మంచు ఉన్న దాంట్లోంచి వెళ్తుంటే అసలు సూపర్బ్ అండి. ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్లో ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా కానీ. అసలు అదిగోండి మంచు అట్లా ఏర్లు అయిపోతానే ఉంది. రోడ్స్ అంతా కూడా మొత్తం అంతా తడిగానే ఉన్నాయి. చూడండి మేము ఎంత కింద నుంచి వచ్చామో చూడండి. ఆ వే అనేది చాలా సన్న దారిలాగా కనిపిస్తుంది. మా పెద్దమ్మాయి మధ్యలో అదిగో ఆగినప్పుడల్లా మేము సెల్ఫీస్ దిగటం. అక్కడ ఏదో కార్న్ అమ్ముతుంటే కాల్చి ఆ కార్న్ తిన్నామండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా సరిగా చేయలేదు కదా. యాక్చువల్గా అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల కార్న్ అవి తినటం వల్ల మాకు ఆకలి అనిపించలేదు. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఈ రెండు మంచు కొండల్లోకి వచ్చేసరికి మధ్యలో మూడు ఎంత అయ్యిందండి. ఇంకా మేము లంచ్ కూడా ఆగకుండా ఇంకా వెళ్ళాము. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు డ్రైవర్ అన్న. పైకి వెళ్ళిన తర్వాత మీరు యాక్టివిటీస్ చేసేటప్పుడు అక్కడ మీకు ఉంటాయి, మ్యాగీ అవి ఉంటాయి, బ్రెడ్ ఆమ్లెట్, మోమోస్ అవి ఉంటాయి, అక్కడ తినొచ్చులే పర్వాలేదు అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే కనుక ఆఫ్టర్నూన్ 3 o'clock ఎంతో అయ్యిందండి. అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. సో వీఆర్ ప్లేయింగ్ విత్ స్నో అనమాట. పిల్లలు కానీ ఈయన కానీ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. యాక్చువల్గా మా బ్యాక్ కార్లో అయితే కనుక ఒక వెడ్డింగ్ కప్పులు ఉన్నారు. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చారో మరి వెడ్డింగ్ షూట్కి వచ్చారో తెలీదు. పాపం వాళ్ళు కూడా చాలా తిప్పలు పడ్డారు. అదిగోండి మా పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు స్నో వేసుకుంటా. ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇదిగో మేమిద్దరం రీల్ షూట్ చేసుకుంటున్నాము. మేమిద్దరం వాక్ చేసినట్టు, మంచులో వాక్ చేస్తున్నట్టు రీల్ షూట్ చేసుకున్నాము. అలాగే మా చిన్నమ్మాయి డ్యాన్స్ చేసింది. వీళ్ళిద్దరూ ఆడుకునేవి కూడా నేను అట్లా షూట్ చేస్తూ ఉన్నాను. ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. కానీ చేతులు అనేవి బాగా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ అసలు ఆ మంచు తట్టుకోలేకపోతున్నాము, చలి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అదిగో పిల్లలు ఇద్దరిని ఎదురు కూర్చోబెట్టి నేను హీటర్ ఆన్ చేయమని చెప్పాను డ్రైవర్కి. ఆయన హీటర్ ఆన్ చేస్తే వాళ్ళు చేతులు వెచ్చబెట్టుకుంటున్నారు. ఇంకా మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయ్యిందండి. అసలు చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఎంత చిన్నగా స్టార్ట్ అయ్యిందంటే అంత చిన్నగా చీమల్లాగా వెళ్తున్నాము. ఇంకా చూడండి ఒక్కొక్క కారు, ఎందుకంటే ఇక్కడ రోడ్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో చాలా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అసలుకి ఆ విషయంలో అయితే కనుక డ్రైవర్ అన్న మంచిగా దొరికారు మాకు. బట్ ఏంటి అంటే ఆయన చాలా డిసిప్లైన్డ్. ఎక్కడైనా ఒక 2 cars మధ్యలో ఖాళీ ఉంటే కూడా ఈయన సైడ్ నుంచి వెళ్ళి ఆ కార్ మధ్యలో పెట్టారు. అసలుకి ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటారు, లైన్ పాటిస్తారు బాగా. అది కొంచెం మాకు ఏంటంటే ఇదిగా అనిపించింది. అంటే తొందరగా వెళ్ళొచ్చు కదా అన్న హడావడి మాకు అట్లా అనిపించిందేమో మేబీ. బట్ ఆయన చేసింది ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ అది.
సో వీ కాంట్ క్వశ్చన్ దట్. చూడండి 2 కొండల మధ్యలోంచి వెళ్తుంటే, మంచు కొండల మధ్యలోంచి ఎంత థ్రిల్లింగ్గా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. స్నోఫాల్ అనేది చిన్నగా స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ. సో అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. మాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారా అని అర్థం కాలేదు. బట్ ఉండే కొలది చూడండి, మేము పైకి అట్లా అడ్వెంచర్స్ చేసుకున్నాం కదా కింద యాక్టివిటీస్ చేయడానికి అని చెప్పి మా కౌంటర్ వెతుక్కొని అక్కడ మాకు ఒక టోకెన్ ఇస్తారు, స్లిప్ ఇస్తారు. ఆ నెంబర్ వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్స్ ఉన్నాయి, కార్స్లో ఈ అడ్వెంచర్స్ చేపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎత్తుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అది చూపించి ఆ పాస్ చూపించి అడ్వెంచర్ స్టార్ట్ చేసేసరికి మంచు తుఫాన్ అనేది చాలా స్టార్ట్ అయిపోయింది, హెవీ అయిపోయింది. ఎంత హెవీ అయిపోయిందంటే అసలుకి కొంచెం కూడా ఏం కనిపించట్లేదు. చూడండి, నేను చేస్తూ కూడా పడిపోయాను నేనైతే. ఇంకా మా పెద్దమ్మాయి వాళ్ళు బాగానే చేశారు. మా పెద్దమ్మాయి కానీ, ఈయన కానీ, మా చిన్న అమ్మాయి కానీ బాగా చేశారు. నేను స్టార్టింగ్లోనే పడిపోయాను కాబట్టి సో ఈయన 2 రౌండ్స్ వెళ్ళారనమాట. ఎందుకు మనీ వేస్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ అడ్వెంచర్స్కి మేము 8,000 కట్టామండి అక్కడ కింద. తర్వాత ఈ మొత్తం సూట్స్ కానీ వీటికన్నిటికి కూడా 2,800 ఏమో ఛార్జ్ చేశారు. ఓవరాల్గా అసలుకి వీటికే అయిపోయింది అనిపించింది అడ్వెంచర్స్కి బుక్ చేసుకున్నందుకు. తర్వాత ట్యూబ్ స్లైడింగ్ కూడా బుక్ చేసుకున్నాము స్కీయింగ్తో పాటు. అప్పటికి చూడండి ఎంత మంచు వచ్చేస్తుందంటే, అంత ఫాల్ స్టార్ట్ అయిపోయింది అంటే విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. ఈ స్కీయింగ్ చేయించే వాళ్ళు బండ్లలో ఉండేవాళ్ళు, అసలు అక్కడ ఫుడ్ స్టాల్స్లో ఉన్న వాళ్ళు, అప్పటి వరకు మేము చూస్తుంటే యాక్స్ కానీ అవి కానీ చాలా ఉన్నాయి అక్కడ. ఆ యాక్స్ అన్నీ మొత్తం ఫుడ్ స్టాల్స్ వాళ్ళందరూ మొత్తం ఈ అడ్వెంచర్స్ చేసే వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. సడన్లీ ఓన్లీ ఇరుక్కుపోయిన ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన మేము అలాంటి వాళ్ళు మాత్రమే మిగిలిపోయాము. వాళ్ళందరూ ఎట్లా మాయమైపోయారో, యాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయో అర్థం కాలేదు. చూడండి, మేము ఇక్కడ ఇంకే అడ్వెంచర్స్ వద్దు, ఇంక మంచు తుఫాన్ ఎక్కువైపోయింది, పిల్లలు ఇద్దరు ఏడ్ చేస్తున్నారని చెప్పి ఈయనేమో కార్ ఎతకడానికని వెళ్ళారు. కార్ ఎక్కడ కనిపించట్లేదండి, విపరీతంగా ఉంది. చూడండి ఎట్లా పడిపోతుందంటే మంచు అట్లా పడిపోతుంది. అసలు రోడ్ అంతా కూడా మంచు కప్పేసింది మొత్తం అంతా. అసలు పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. ఈ టైంలో నీకు వీడియోస్ అవసరమా అసలు అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ కార్ కనిపించక ఎక్కడ కూర్చోవడానికి కూడా లేక, ఆప్షన్ లేక మంచులోనే కూర్చోబెట్టాను నేను పిల్లల్ని. యాక్చువల్గా 30th May ఇట్స్ అ ట్రాజెడిక్ ఎక్స్పీరియన్స్. అట్లాగే ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్సో అంత ట్రాజెడిక్గా మారిపోయింది సడన్లీ. అసలు వితిన్ 1 hour మొత్తం అంతా అప్ సైడ్ డౌన్ అయిపోయిందనమాట. మొత్తానికి కార్ కనిపించిందండి, ఎక్కి కూర్చున్నాము. ఎక్కి కూర్చున్న తర్వాత అమ్మయ్య దేవుడా, అట్లీస్ట్ టీ మాత్రం ఇచ్చావు అన్నట్టు థ్యాంక్ఫుల్ టు గాడ్. చూడండి మొత్తం బండ్లు కూడా మొత్తం అద్దాలు కానీ అంతా మొత్తం విండోస్ అంతా మొత్తం మంచుతో కప్పేస్తుంది. ఎట్లా అంటే అట్లా అయిపోయింది. ఇంకా మేము ఇరుక్కుపోతామేమో, మంచులో కప్పడిపోతామేమో అన్నట్టు అనిపించింది. ఈ ట్రాఫిక్లో కొంచెం మంచు తగ్గిందో లేదో ఈయన మా వారు తర్వాత మా పెద్దమ్మాయి దిగి వెళ్ళి మళ్ళీ ఆడుతున్నారు మంచుతో. ఎందుకంటే పాపం ఈయన అసలు సరిగా ఎంజాయ్ చేయలేదు పాపం పిల్లలతో. చూడండి, దిస్ వాజ్ ద May 30th మనాలిస్ పొజిషన్ అనమాట. యాక్చువల్గా రోహతంకి వెళ్ళే కార్స్ పొజిషన్ కానీ ఇదంతా ఇట్లా ఉంది మొత్తం అంతా. ఇది యాక్చువల్గా మనాలి అడ్వెంచర్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాళ్ళు తీసిన వీడియో. యాక్చువల్గా అసలు మీరు వీడియోలో చూసారు కదండి, ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. అసలు కార్స్ అసలు కదలట్లేదు. అసలుకి మేము ఎక్కడ స్టక్ అయిపోయి ఇక్కడే ఉండిపోతామేమో అని చాలా భయపడిపోయాం. నేనైతే లిటరల్లీ ఏడుస్తూనే ఉన్నాను కార్లో అంతా కూడా. అసలు పిల్లలు నన్ను ఓదారుస్తున్నారు. అసలు మేము అసలు కిందకి దిగుతామా లేదా అన్న టెన్షన్లో ఉన్నాము, ఎందుకంటే మా కార్ స్టక్ అయిపోయింది. అసలు మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డామండి పిల్లలతో. అసలు 5 hours మంచులో స్టక్ అయిపోయి చాలా స్ట్రగుల్ అయ్యాము. ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, నేను ఏడుస్తూనే ఉన్నాను. మొత్తానికి ఏదైతేనో ఎట్ లాస్ట్ చిన్నగా అసలుకి 8 o'clockకి ఈవినింగ్ ఒక ప్లేస్కి రీచ్ అయ్యాము, సేఫ్ ప్లేస్కి. థ్యాంక్ యూ గైస్.